బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ సంబంధించి FA3 మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ చూడండి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఒకసారి ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో కీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లో దీనికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తం రాసుకోండి. ఒకసారి అయితే చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరమో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైము. సో ఈ పేపర్ అనేది ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో కూడా మీకు చివరిలో చెప్తాను. అండ్ స్టే ట్యూన్. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 3 స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీ పేపర్ మీద పక్కన పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ చూడండి. ఈసారి మనకి ఏంటంటే మోడల్ మారింది. 25 మార్క్స్ అయితే పేపర్ కాదు, 35 మార్క్స్ అయితే పేపరు. స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ చూస్తే మీకు ఆన్సర్స్ ఫర్ 1 to 7 బిట్స్ అనమాట. ఒక్కొక్క మార్క్ బిట్స్ ఇవన్నీ చూసుకోండి. డైరెక్ట్గా మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మీరు పేపర్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఈ ఆన్సర్స్ అయితే రాసుకోండి. ఇవన్నీ బిట్స్ చూడండి. సెక్షన్ 1లో 7 1 7 మొత్తం మీకు 7 బిట్స్ అయితే ఉన్నాయి. అండ్ సెక్షన్ 2 చూస్తే కనుక మీకు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ 2 మార్క్స్ అనమాట. దీంట్లో మీరు రాసిన క్వశ్చన్స్ 6. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 6 2 12 చూడండి. ఇవి డైరెక్ట్గా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మీరు పక్కన ఆ క్వశ్చన్ పక్కన అయితే రాసుకోండి. సొల్యూషన్ చూడండి. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి ఏంటనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఫోకస్ చేయండి కాస్త. ప్రతి స్టెప్కి ఎన్ని మార్కులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ప్రతి స్టెప్కి ఎన్ని మార్కులు, హాఫ్ మార్క్, ఈ స్టెప్కి హాఫ్ మార్క్, ఈ స్టెప్కి హాఫ్ మార్క్, ఈ స్టెప్కి హాఫ్ మార్క్, అంటే ప్రతి స్టెప్కి ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది కీలో. అది గమనించండి. అండ్ 9th వన్ చూడండి. ఇక్కడ కూడా 2 మార్క్స్ క్వశ్చన్. ఫార్ములాకి 1 మార్క్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్కి 1 మార్క్. సో ఇక్కడ మీరు మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 10th క్వశ్చన్ చూడండి. సేమ్ ఇక్కడ ప్రొసీజర్కి ఒక 1 మార్క్ ఇచ్చారు, ఫార్ములాకి అండ్ ప్రొసీజర్కి 1 మార్క్ ఇచ్చారు, 2 మార్క్స్ చూడండి. అండ్ 11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఫార్ములాకి వచ్చేసి హాఫ్ మార్క్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 ఫార్ములాలు కలిపి హాఫ్ 1 మార్క్ అండ్ ప్రొసీజర్కి వచ్చేసి 1 మార్క్, హాఫ్ మొత్తం 1 మార్క్, మొత్తం 2 మార్క్స్ చూడండి ఇక్కడ. సో మొత్తం అయితే రాసుకోండి. మీ క్లాస్ వర్క్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో దీన్ని ప్రిపరేషన్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ అనమాట. ఒకసారి అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది పెట్టాను, ఒకసారి చూసుకోండి బాగా. అండ్ 12th వన్ చూడండి. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సొల్యూషన్ స్టార్టింగే దాని ఇంట్రడక్షన్ రాసినందుకు ఒక హాఫ్ మార్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫార్ములా బేస్తో చేసినందుకు ఒక హాఫ్ మార్క్ అండ్ మొత్తం 1 మార్క్ ఇక్కడ ఫార్ములాకి. సో ఇక్కడ 2 మార్క్స్ చూడండి. 13th వన్ చూడండి. సేమ్ యాజ్ యూజువల్గా ఫార్ములా దగ్గర నుంచి ప్రొసీజర్ వరకు 1 మార్క్ మొత్తం 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సేమ్ 4 మార్క్స్ చూడండి. సో 2 4 8 మీకు ఇక్కడ 4 మార్క్స్కి 2 రాసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 2 4 8 చూడండి. 14th వన్ చూసుకోండి, రాసుకోండి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ 4 స్టెప్స్కి 4 మార్కులు చూడండి. ఆ ప్రొసీజర్ని కూడా సింప్లిఫికేషన్ ఎలా చేశారో ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీరు ఆన్సర్ ఏదైనా రాని మీరు రాసే ప్రొసీజర్ క్లియర్గా ఉండాలి. ప్రొసీజర్ కూడా మార్కులు అయితే ఉంటాయి. సో వాట్ అంటే మీకు ఆన్సర్ ఏమొచ్చినా పర్వాలేదు, ప్రొసీజర్ అయితే కరెక్ట్గా ఫాలో అవ్వండి ఫార్ములా వేసి. అండ్ 15th వన్ చూడండి. సేమ్ యాజువల్గా దీనికి కూడా అంతే 4 మార్క్స్ ఫార్ములా బేస్తో ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, చూసుకోండి కదా, రాసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. 16th వన్ చూడండి. 1 8 8 స్టాటిస్టిక్స్ అనుకుంటా ఇది. సో స్టాటిస్టిక్స్ నుంచి కూడా దాన్ని ఎలా డివైడ్ చేస్తారో క్లియర్గా ఇచ్చారు అండి మార్క్స్ కూడా. ఒకసారి అయితే రాసుకోండి. చూడండి మొత్తం టేబుల్కి 4 మార్క్స్ అండ్ రిమైనింగ్ ప్రొసీజర్కి కూడా 1 మార్క్ ఫార్ములా బేస్, ఫార్ములా కూడా 1 మార్క్, ప్రొసీజర్కి ఒక 2 మార్క్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సో మొత్తం దీంట్లో మనకు 3 ఉంటాయి, మీన్, మీడియన్, మోడ్. సో ఆ మెథడ్స్ అయితే బాగా చూసుకోండి. మీకైతే ఖచ్చితంగా అయితే ఫైనల్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 17th వన్ చూడండి. సేమ్ ఇక్కడ కూడా అంతే డయాగ్రామ్, ఫార్ములా అండ్ ప్రొసీజరు ఇట్లా ప్రధానికి ఒక డివిజన్ ఇచ్చాడు. సో మీరు ఇదే ప్రకారంగా మ్యాథ్స్ ప్రెజెంటేషన్ చేయండి. 100% అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ పేపరు. దీని వచ్చేసి గవర్నమెంట్ ఫ్యాకల్టీ అయితే ప్రిపేర్ చేశారు. సో 100% అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇంకా కమెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా
అవసరం ఉన్న వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి నచ్చినట్లయితే, ఎందుకంటే వీడియో రికమెండ్ అవ్వాలంటే లైక్సే ఇంపార్టెంట్ అంట యూట్యూబ్ అల్గారిథంకి. సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎన్నో అప్డేట్స్, మోడల్ పేపర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.